అందరికీ తెలిసినట్టు లాస్ట్ ఒక 6 months ముందు మనం ఇదే స్పాట్లో సిమిలర్ డ్రైవ్ అగెయిన్స్ట్ ఈ లౌడ్ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ మీద ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది, సైలెన్సర్స్ అండ్ హార్న్స్ మీద. సో సిమిలర్గా ఈరోజు కూడా ఒక 150 సైలెన్సర్స్ అండ్ అరౌండ్ ఒక 300 వరకు మనము హార్న్స్ని సీజ్ చేసినవన్నీ కూడా క్రష్ చేయడం జరుగుతుంది. సో టౌన్లో కుర్రాళ్ళు చాలా వరకు మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ హాస్పిటల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. సో ఎన్ని ఏరియాస్లో కూడా బైక్స్లో ఈ హై నాయిస్ వస్తున్నటువంటి మోడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టుకొని చాలామంది యూత్ 2-wheelersలో తిరుగుతున్నారు. సో దీనివల్ల పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము డ్రైవ్ కండక్ట్ చేసి ఇవన్నీ కూడా ఆ వెహికల్స్ కానీ ఫైన్ ఇంపోజ్ చేసి మనము ఆ సైలెన్సర్ని సీజ్ చేసి ఈరోజు క్రష్ చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఒకటే, పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మోడిఫైడ్ సైలెన్సర్ చూస్తే ఇట్స్ కాస్టింగ్ అబౌట్ 30,000. ఇది ఒక 30,000 పడుతుంది ఈ మోడిఫైడ్ సైలెన్సర్. సో పేరెంట్స్ కూడా డబ్బుల్ని వాళ్ళ పిల్లలు ఎక్కడ పెడుతున్నారు, లేదంటే వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, సో అది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళ పిల్లలకి వెహికల్స్ ఇచ్చినప్పుడు ఆ వెహికల్స్ని రేసింగ్ చేయడానికో, లేదంటే వీలీ చేయడానికో, లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేయడానికో వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము, ఇవి క్షణికంగా ఆ మొమెంట్కి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి బాగానే ఉంటాయి. బట్ యాక్సిడెంట్స్ ఫిగర్స్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ 2-wheeler రైడర్స్తోనే అవుతుంటాయి. సో దాన్ని దృష్టి పెట్టుకొని పేరెంట్స్ కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. దీంతో పాటుగా టౌన్లో కూడా ఇంకా ఈ డ్రైవ్ కూడా కంటిన్యూ అవుతుంది. సో దీంతో పాటుగా ఫర్దర్గా మనకు సైరన్స్ అండ్ స్టిక్కర్స్ కూడా చాలా వెహికల్స్ మీద ఉన్నాయి. సో దాని మీద కూడా మనము డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టౌన్లో కూడా ట్రాఫిక్ సంబంధించి మైనర్స్ అండ్ ట్రిపుల్ రైడింగ్ అండ్ రాంగ్ రూట్ ఇవి చాలా ఉన్నాయి. అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవి కూడా చాలా ఉన్నాయి. సో దీని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంతో పాటుగానే రాంగ్ పార్కింగ్స్ చాలా ఉన్నాయి. మనకున్న రోడ్స్లో షాపింగ్ మాల్స్ దగ్గర ఉండొచ్చు, షాప్స్ దగ్గర ఉండొచ్చు, రోడ్ మీద అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో దానికి సంబంధించి వీల్ లాక్స్ అనేది మనము కొత్తగా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ వీల్ లాక్స్ని మనము ఇంకా యూజ్ చేయబోతున్నాము. సో దీంతో ఒక్కసారి అప్లై చేసినట్టయితే మళ్ళీ మీ వెహికల్ని అక్కడి నుంచి మీరు తీయలేరు. సో ఫర్దర్గా ఆ వెహికల్ని టో చేయడం జరుగుతుంది. అండ్ హెఫ్టీ అమౌంట్ 10,000, 15,000 ఇట్లాగా ఫైన్ కూడా పడబోతుంది. దాని తర్వాతనే ఆ వెహికల్ మీరు అక్కడి నుంచి మూవ్ చేయగలుగుతారు. సో టోయింగ్ వెహికల్కి ఒక వెహికల్లే ఉంటుంది. వచ్చే లోపల మేము మూవ్ చేసుకొని వెళ్ళిపోతాము. అతను వచ్చి 10 సార్లు బండి తీయండి అంటుంటారు. అంతలో మేము తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేది ఇంకా మీద ఉండదు. 30 ఇట్లాంటివి వీల్ లాక్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఎక్కడ దొరికినక్కడ మన పోలీస్ సిబ్బంది దీన్ని వెహికల్ వీల్స్కి దీన్ని అప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఆ వెహికల్ అక్కడి నుంచి మూవ్ అవ్వదు. థ్యాంక్ యూ. సారీ, అవైలబుల్ ఉన్న షాప్స్ మీద కూడా మన వాళ్ళు రైడ్ చేసి వాళ్ళకి కూడా వార్న్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మోడిఫైడ్ సైలెన్సర్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. కర్ణాటక నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం సార్. సో వేరే అదే చెప్తున్నా కదా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి రాదర్ దెన్ లోకల్. సైలెన్సర్ల కంటే పిల్లల ప్రాణాలు ముఖ్యము. అక్కడ టౌన్లో బైక్ రైడ్స్ చేస్తున్నారు, దాని మీద ఏమైనా దృష్టి పెడతారా? 100% దాని మీద కూడా దృష్టి ఉంటుంది. సో జరుగుతున్న దాంట్లో ఈ మైనర్ అండ్ ట్రిపుల్ రైడింగ్ అవి ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఈవెన్ మనకు ఈ రాప్తాడు హైవే మీద ఎస్పెషలీ ఇక్కడ నుంచి రాప్తాడు వైపుకి నైట్ టైం ఈవినింగ్ టైంలో కొద్దిగా రైడ్స్ అది కూడా ఎక్కువ కనపడుతున్నాయి. దాని మీద కూడా దృష్టి పెడుతున్నాయి. సో దాని మీద కూడా మనం బేసికలీ ఏమవుతుందంటే నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ టీ షాప్స్ అవి అవైలబుల్ ఉంటున్నాయి అక్కడ. అండ్ మనము యాక్సిడెంట్స్ అవేర్నెస్ ఆ దృష్టి ఆలోచించినప్పుడు నైట్ టైం వాడికి ఒక రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది కదా అనే ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తున్నాము. అండ్ దాని మీద కూడా మనం దృష్టి పెడతాం. థ్యాంక్ యూ. చైతన్య నారాయణ స్కూల్స్లో పిల్లలు లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నారు సార్. దాని గురించి ఏమన్నా కానీ టౌన్ డిఎస్పీ గారు కానీ గారు కానీ ఏమన్నా కాలేజ్కి వెళ్ళి కొద్దిగా ఖచ్చితంగా అండి. అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా మనం అవేర్నెస్ డ్రైవ్స్ అది స్టార్ట్ చేయాలి. లేదు, ఇది టౌన్లోనే మేజర్ ఫోకస్ కింద మనం చేస్తున్నాము. మన ట్రాఫిక్ వాళ్ళు అదే డెడికేటెడ్గా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మిగతా చోట్ల కూడా జరుగుతుంది, బట్ ఇంత పెద్ద ఎత్తున జరగట్లేదు.